మొదట్లో ఈ దర్శనాలు అన్నిటికంటే అంటే మన చరిత్రకారుల లెక్క ప్రకారం అన్ని దర్శనాల కంటే ప్రాచీనమైన దర్శనం ఏంటంటే సాంఖ్య దర్శనము అని చెప్తారు. ఈ సాంఖ్య దర్శనానికి ప్రవర్తకుడు అంటే ఈ దర్శనాలు అన్నిటికీ ఏమిటంటే లెక్క సూత్రాలు ఉంటాయి. సూత్రకారుడైన మహర్షి సూత్రాలు వ్రాస్తారు, దానికి మరో మహనీయులు భాష్యాన్ని వ్రాస్తారు, దానికి ఒకళ్ళు వార్తికాలు రాస్తారు. అట్లా రాస్తే ఆ దర్శనం బాగా పరిపుష్టంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి అన్ని సంప్రదాయాల్లో ఈ ముగ్గురు పేర్లు చెప్తారు. కాబట్టి ఈ సాంఖ్య దర్శనానికి సూత్రకారుడు కపిల మహర్షి. ఏ కపిల మహర్షి భాగవతంలో ఉన్న కపిల మహర్షి కాదా అంటే కాదు అని తేలాలి. కపిల మహర్షి ఈ సాంఖ్య సూత్రాలు వ్రాశారు. దీనికి ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన గ్రంథం ఏంటంటే ఈశ్వర కృష్ణుడు అనే ఒక విద్వాంసుడు సాంఖ్య కారికలు అని చెప్పి రాశారు. ఆ గ్రంథం కూడా చాలా ప్రధానమైనది అధ్యయన సంప్రదాయంలో. అదే మాకు కూడా పాఠం అయినప్పుడు మాకు ఆ గ్రంథాన్ని పాఠం చేయడం ఉంది. దానికి గౌడపాదుల పేరు మీద ఒక వ్యాఖ్యానం ఉంది. అది నిజంగా గౌడపాదులతో కాదు దేవుడికి ఎరుక, కానీ వారి పేరు మీద ఆ వ్యాఖ్యానం ఉంది. చక్కని ఉపకారకమైన వ్యాఖ్యానం అది. ఈ సాంఖ్య దర్శనం ఎక్కడ మొదలైందంటే సాంఖ్య దర్శనం ఎక్కడ మొదలైందో అన్ని దర్శనాలు అక్కడే మొదలయ్యాయి. మానవుడికి సంసారం అనేది శాస్త్రంలో అనపహ్నవీయము అంటారు. దాన్ని కాదనడానికి లేదు. మానవుడు సంసారంలో ఉన్నాడు అనే విషయాన్ని ఎవ్వరు కూడా కాదనలేరు. కాబట్టి సంసారంలో ఉన్నప్పుడు దుఃఖాలు అనేవి తప్పవు. ఎటువంటి ఇతర అపేక్ష లేకుండా అందరికీ సహజంగా ఉండే రెండు కోరికలు ఏమిటంటే నాకు సుఖం కావాలి, దుఃఖం వద్దు. ఎటువంటి సుఖం కావాలి అంటే శాశ్వతంగా ఉండే సుఖం కావాలి. ఎప్పటి వరకు దుఃఖం వద్దు అంటే ఎప్పటికీ దుఃఖం వద్దు. ఈరోజు సుఖం అంటే పర్వాలేదు, రేపటి నుంచి దుఃఖాన్ని అనుభవించవచ్చు అంటే అటువంటి కోరిక ఎవరికి లేదు. ఇంకా గత్యంతరం లేక మనం రాజీ పడచ్చు. సరే ఈరోజు తినేది తిందాం, పొట్టనొప్పి వస్తే రేపు పడదాం అని చెప్పి అనుకోవచ్చు. అది ఎందుకంటే మనం రాజీ పడుతున్నాం కాబట్టి. కానీ మనస్సులో ఉండే కోరిక ఏమిటంటే ఎప్పటికీ సుఖంగా ఉండాలి, ఎప్పటికీ ఒక్క దుఃఖం కూడా నాకు రాకూడదు అనేది అందరికి ఉండే ఇచ్ఛ. కాబట్టి ఏ దర్శనమైనా సరే 6 విషయాలని విచారిస్తుంది. దుఃఖస్వరూపమైన బంధం ఏమిటి, సుఖస్వరూపమైన మోక్షం ఏమిటి. ఇప్పుడు బంధం మోక్షం రెండు ఉండాలి. బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, బంధం నుంచి మోక్షానికి వెళ్ళే పద్ధతి ఏమిటి, ఇది 3వ విషయం. తర్వాత జీవుడి యొక్క స్వరూపం ఏమిటి, జగత్తు యొక్క నిజస్వరూపం ఏమిటి, అలాగే ఈశ్వరుడు ఉన్నాడా లేడా, ఒకవేళ ఉంటే ఎటువంటి వాడు ఈశ్వరుడు. ఈ 6 విషయాలు దర్శనాలు చర్చిస్తాయి. బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, బంధం నుండి మోక్షానికి ప్రయాణించే మార్గం ఏమిటి, ఈ బంధంలో చిక్కుకున్న జీవుడెవరు, ఆ జీవుడు ఏ జగత్తులో అయితే ఉన్నాడో ఆ జగత్తు యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, ఒకవేళ ఈశ్వరుడు ఉంటే ఈశ్వరుడు ఎటువంటి వాడు అనే ఈ 6 విషయాలని మనకి దర్శనాలు వివరించి మనకి చెబుతుంటాయి. కాబట్టి సాంఖ్యం కూడా అక్కడి నుంచే మొదలైంది. దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాస తదభిభావకే హేతు. అందరికీ లోకంలో 3 దుఃఖాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక దుఃఖాలు. ఆది భౌతిక దుఃఖాలంటే వేరే ప్రాణుల నుండి మనకు వచ్చే దుఃఖాలు. దోమలు అంటే పాత గ్రంథాలు అయితే సింహాలు, పులులు అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి అడవులతో సంబంధం ఉండేది కాబట్టి మనకు అడవులు లేవు ఇప్పుడు, కాబట్టి దోమలు అని చెప్పుకోవాలి. వేరే ప్రాణుల నుంచి వచ్చే బాధలు అంటే దోమలు, నల్లులు, ఇట్లాంటి వాటి నుంచి వచ్చే బాధలు. అవి ఆది భౌతిక దుఃఖాలు. లేదా వేరే మనుషులు, దోమలు కాకపోతే మనుషులు, అది ఏదో మొత్తానికి ఇంకో ప్రాణి నుండి వచ్చే దుఃఖానికి పేరు ఆది భౌతిక దుఃఖాలు. తర్వాత కొన్ని దుఃఖాలు మనలో నుంచే పుడుతూ ఉంటాయి. మన శరీరంలో పుట్టే రోగాలు కావచ్చు, వ్యాధులు, మన శరీరంలో పుట్టే వ్యాధులు కావచ్చు, మన మనస్సులో పుట్టే ఆధులు కావచ్చు. నిరాశ, నిస్పృహ, కోపం, ద్వేషం, తాపం, ఇవన్నీ కూడా మన మనస్సు నుంచే వస్తుంటాయి. ఏదో జ్వరం, దగ్గు, జలుబు, ఇవన్నీ మన శరీరం నుంచి వస్తుంటాయి. ఇవన్నీ ఆధ్యాత్మిక దుఃఖాలు. అలాగే వేరే ప్రాణులని చెప్పలేము, మనమని చెప్పలేము. సమాజం యొక్క కర్మ ఒక పద్ధతిగా ఉంది కాబట్టి సమాజానికి ఆ కర్మవశాత్తు జరిగే కొన్ని ఉపద్రవాలు ఉంటాయి. వాటిని ఆది దైవికాలు అన్నారు. దైవం అంటే విధి. అంటే ఏదో కరోనా వచ్చింది, దానికి ఈ మనిషి ఆ మనిషి కారణం అని చెప్పలేము. అందరి కర్మ ఎట్లా ఉంది, ఆ కర్మ ఎట్లా తీరింది. అలాగే ఏదో సునామీ వచ్చింది, జలపాతాలు వచ్చాయి, అగ్ని ప్రమాదాలు వచ్చాయి, ఇవన్నీ కూడా ఆది దైవిక దుఃఖాల కింద లెక్క. కాబట్టి ఇటువంటి దుఃఖాలను అనుభవిస్తుండే జీవుడికి జిజ్ఞాస తదభిభావకే హేతు. వెంటనే ఈ దుఃఖాన్ని నేను పోగొట్టుకోవడానికి ఏం చేయొచ్చు అనే కోరిక కలగడం సహజం. దృష్టే సాపార్థ చేత్. వెంటనే ఇది ఎలా పోగొట్టుకోను అని అనుకొని మామూలుగా లౌకికమైన ప్రయోగాలతో జీవుడు ప్రయత్నిస్తాడు. దోమలు ఉన్నాయంటే అలవాటు పెట్టుకుంటాడు, ఇట్లాంటి విషయాలు. అయితే ఇటువంటివి చేసినప్పుడు ఇబ్బంది ఏమిటంటే ఈ 2 ఇబ్బందులు ఉన్నాయి. అనైకాంతిక అత్యంత బాధాత్ అని చెప్పి అన్నారు. ఇటువంటి ఉపాయాలు, లౌకికమైన ఉపాయాలు, అనైకాంతికాలు,
అనత్యంతాలు అంటే ఏమిటి? అనేకాంతికాలు. మనం అప్పుడప్పుడు ఈ ప్రయోగాలు చేసినప్పుడు అవి ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. మనం చూస్తూ ఉంటాం, దోమలు కొడుతుంటాయి, అవి పోవాలని చెప్పి ఫ్యాన్ వేస్తాం, అవి బాగా ముదిరిన దోమలు అయితే ఫ్యాన్ వేసినా పోవి, అక్కడికి మన ప్రయత్నం విఫలమైంది. అలాగే కొన్ని ఏమిటంటే మనకి అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయదు. కాబట్టి కొన్ని అయితే అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయదు. కొన్ని అయితే అసలు అవి తాత్కాలికంగా పనిచేస్తే కానీ శాశ్వతంగా పనిచేయవు. మనం ఏదో మనకి జ్వరం వచ్చింది, ఒక బిళ్ళ వేసుకుంటాము, ఆ బిళ్ళకి ఏదో ఒక వ్యవధి ఉంటుంది, ఇది 10 గంటల వరకు పనిచేస్తుంది, మళ్ళీ 11 గంటల నుంచి మళ్ళీ జ్వరం మామూలే. కాబట్టి ఈ లౌకికమైన ఉపాయాలన్నీ ఏమిటంటే అవి అప్పుడప్పుడు పనిచేస్తే అప్పుడప్పుడు పనిచేయవు, ఒకవేళ పనిచేసినా కూడా శాశ్వతంగా పనిచేయవు. కాబట్టి లౌకికమైన ఉపాయాల ద్వారా మనకి శాశ్వతమైన దుఃఖ నివృత్తి కలగదు అనే విషయం తేలింది. అయితే మనకి లౌకికమైన ఉపాయాలతో అవ్వకపోతే అలౌకికమైన ఉపాయాలతో ప్రయత్నిద్దాం. దృష్టవద్ ఆనుశ్రవిక, వేదం యొక్క ఉపాయాలు కూడా లౌకికమైన ఉపాయాలాగానే ఉన్నాయి. ఎందుకంటే సహి అవిశుద్ధి క్షయ అతిశయ యుక్త. వేదంతో ప్రయత్నించిన అంటే అలౌకికమైన సాధనాలతో ప్రయత్నించినా కూడా అవిశుద్ధి. మనం ఏ కర్మ చేసినా కూడా, ఒకవేళ పుణ్యకర్మ చేసినా కూడా దాంట్లో ఎక్కడొక్కడ ఏదో పాపపు పాళ్ళు ఉంటుంది. మనం మనం అన్నదానం చేసాము, చాలా అన్నాన్ని వండి చాలా పేదలకి నిరుపేదలకి వాళ్ళకి దానం చేశాము. అయితే ఇప్పుడు ఆ అన్నాన్ని వండే క్రమంలో ఆ నీళ్లలో ఎన్ని జీవులు పోయాయి మనం చెప్పలేము. ఏదో ఒడ్లు దంచాలి, ఇప్పుడు ఎవరు దంచుతున్నారులే కానీ ఒడ్లు దంచేటప్పుడు పాతకాలం దంచేటప్పుడు దాంట్లో ఏవో జీవులు పోతుంటాయి. ఇల్లు చిమ్మేటప్పుడు రోజు మన విధిగా మనం ఇల్లు చిమ్ముకోవాలి, ఇల్లు చిమ్మేటప్పుడు బొద్దింకలు చీమలు అవి చనిపోతుంటాయి. కాబట్టి మనం చేయాల్సిన పుణ్యకర్మల్లో కూడా ఎక్కడో అక్కడ పాపస్పర్శ లేకుండా ఉండదు, అది అవిశుద్ధి అంటే. కాబట్టి పాపస్పర్శ కొద్దిగా ఉన్నప్పుడు ఆ పాపం యొక్క ఫలితమైన దుఃఖాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఆ రకంగా తిరిగి చూసినా కూడా దుఃఖం మనకి తప్పదు. అలాగే క్షయం, ఒకవేళ ఏదో ఒక రకంగా మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా మనం పుణ్యకర్మ చేసినా కూడా భగవంతుడు గీతలో చెప్పినట్టు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఆ పుణ్యానికి ఒక గడువు ఉంటుంది. ఆ గడువు తీరాక, ఆ పుణ్యం అంతా ఖర్చు అయిపోయాక మళ్ళీ మామూలు స్థితిలోకి రావాల్సిందే. అటు క్షయ. మూడోది మానవ మనస్వభావం అతిశయం. మనకు సుఖం ఉన్నా కూడా పర్వాలేదు, పక్కవాడికి నాకంటే ఎక్కువ సుఖం ఉంది, మళ్ళీ దీనివల్ల ఒక బాధ, అది అతిశయం. మనం ఎటువంటి సుఖాన్ని కోరుకుంటామంటే ఇంతకంటే ఎక్కువ సుఖం లేదు అన్నంత సుఖాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి సుఖం వైదిక ఫలితాల వల్ల వస్తుందంటే చెప్పలేము. మనం ఒక అశ్వమేధం చేశాము, చాలా సుఖం వచ్చింది, మన పక్కవాడు 2 అశ్వమేధాలు చేశాడు, వాడికి ఇంకా సుఖం వస్తుంది. కాబట్టి ఈ రకంగా కూడా మనకి వైదికమైన కర్మల ద్వారా కూడా మనకి దుఃఖ నివృత్తి అనేది కలగదు. ఇంతవరకు అన్ని దర్శనాలు ఒకటే మాట చెబుతున్నాయి. ఇక్కడి నుంచి సాంఖ్య సిద్ధాంతం ఏమిటంటే తద్విపరీత శ్రేయాన్. కాబట్టి శ్రేయో మార్గం ఏమిటంటే వ్యక్త అవ్యక్త జ్ఞ విజ్ఞానాత్, 3 పదార్థాలని తెలుసుకోవడం వల్ల శాశ్వతమైన సుఖం కలుగుతుంది అని చెప్పారు. ఏమిటా 3 పదార్థాలు అంటే, ఒకటి వ్యక్తం అన్నారు, ఒకటి అవ్యక్తం అన్నారు, ఒకటి జ్ఞ అని పేరు పెట్టారు. వ్యక్తం అంటే మన కళ్ళ ముంద కనబడుతున్న ప్రపంచం, మన కళ్ళ ఎదుట వ్యక్తమై స్పష్టంగా మనకు తెలుస్తున్న ప్రపంచం, అది వ్యక్తం. అవ్యక్తం అంటే ఏమిటంటే మన కంటికి కనపడకుండా ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణమైన ప్రకృతి, మూల ప్రకృతికి అవ్యక్తం అని పేరు. దాన్నే సాంఖ్య సిద్ధాంతంలో ఎక్కువగా అవ్యక్తం లేదా ప్రధానం అని చెప్పి అంటూ ఉంటారు. దాన్ని మనం వేదాంతంలో మూల ప్రకృతి అని చెప్పి అంటూ ఉంటాం. అందుకని మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్తావ్యక్త స్వరూపిణి. లలితా శాస్త్రంలో కూడా ఆ పేర్లు వరుసగా రావడానికి ఆమె మూల ప్రకృతి. కనపడట్లేదు ఎందుకంటే అవ్యక్త. మరి అవ్యక్తంగా ఉంటే ఆమె ఎలా తెలిసిందంటే వ్యక్త రూపంగా జగత్తుగా మారింది కూడా ఆమె. కాబట్టి మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్తావ్యక్త స్వరూపిణి అలాగా. కాబట్టి అవ్యక్తం, వ్యక్తం అంటే జగత్తు, అవ్యక్తం అంటే ప్రకృతి, జ్ఞ అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని తెలుసుకుంటున్నవాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని అనుభవించి దీంట్లో ఉండే విషయాలను తెలుసుకుంటున్నవాడు జ్ఞ అంటే జీవుడు. ఇతన్నే పురుషుడు అంటారు. అంటే ఇంచుమించు ప్రకృతి, పురుషుడు, జగత్తు, ఈ 3 పదార్థాల యొక్క వివేకం చేత ప్రకృతి వేరు, పురుషుడు వేరు, జగత్తు వేరు అనే విజ్ఞానం చేత మనకి మోక్షం కలుగుతుంది, దుఃఖ నివృత్తి కలుగుతుంది అనేది సాంఖ్య సిద్ధాంతం. ఇక్కడ సాంఖ్యము అనే పేరుకి అర్థం ఏమిటి? వీళ్ళకి సాంఖ్యం అని చెప్పి పేరు ఎందుకు వచ్చిందంటే సంఖ్య అనే పదం నుంచి సాంఖ్యం వచ్చింది. చర్చ, సంఖ్య, విచారణ అని అమరకోశంలో వచ్చేమాట. చర్చ, విచారణ, సంఖ్య ఇవన్నీ పర్యాయ పదాలు. విచారణ చేయడం, ఇది ఏమిటి, ఇదేమిటి, దీని స్వభావం ఏంటి, దాని స్వభావం ఏంటి అని విచారం చేయడాన్ని సంఖ్య అంటారు.
ఇట్లా పదార్థాల గురించి విచారం చేసే దర్శనం కాబట్టి దీన్ని సాంఖ్య దర్శనము అని చెప్పన్నారు. అలాగే ఇంకో కారణం కూడా ఉంది, వీళ్ళు లెక్క పెట్టారు, పదార్థాలని లెక్క పెట్టారు కాబట్టి, సంఖ్యానము చేశారు కాబట్టి వీళ్ళని సాంఖ్యులు అన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పినట్టుగా ముందు సాంఖ్యులు ప్రపంచాన్ని 3 రకాలుగా విడదీశారు, జగత్తు, ప్రకృతి, పురుషుడు అని చెప్పి. అలాగే ఇంకో రకంగా విడదీశారు, వాటిని తత్వాలు అని చెప్పి అన్నారు. తత్వం అంటే ఒక పదార్థం అని చెప్పి అర్థం. 25 తత్వాలు అని విడదీశారు. ఏమిటా తత్వాలు అని చెప్పంటే, మూల ప్రకృతి రవికృతి, మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త, షోడశకస్తు వికార, నా ప్రకృతిర్ న వికృతి పురుష అని విడదీశారు. ముందు ఏమిటంటే మూల ప్రకృతి. ఇంకో పదం, మనం 2 పదాలు తెలుసుకుంటే ఈ శ్లోకం తేలిగ్గా అర్థమవుతుంది. ప్రకృతి అంటే కారణం, వికృతి అంటే కార్యం. మనం దీన్ని స్పష్టంగా బుద్ధిలో పెట్టుకుంటే ఈ శ్లోకం మనకు అర్థమవుతుంది. మూల ప్రకృతి అవికృతి. మూల ప్రకృతి ఒకటి, మొదటి తత్వం అది. అది అవికృతి అంటే దేనికి పుట్టింది కాదు, అది దేనికి పుట్టలేదు, అది ప్రకృతి అంటే అన్నిటినీ పుట్టిస్తుంది. కాబట్టి అది మొదటి తత్వం, మూల ప్రకృతి అవికృతి. దాని తర్వాత మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త, దాని తర్వాత 7 పదార్థాలు మహదాదులు. అంటే ప్రకృతి నుంచి మహత్తు పుట్టింది అంటే బుద్ధి, బుద్ధినే మహత్తు అంటారు. దాని నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచ తన్మాత్రలు, ఈ 5 శబ్దస్పర్శ రూప రస గంధాలు, ఇవి 7 మహత్తు, బుద్ధి, 5 తన్మాత్రలు. వీటిల్ని ప్రకృతి వికృతులు అన్నారు. అంటే రానున్న పదార్థాలకి ఇవి కారణాలు, ప్రకృతికి ఇవి కార్యాలు. కాబట్టి వచ్చే పదార్థాలకు ప్రకృతులు, ముందు వచ్చిన పదార్థానికి వికృతులు, కాబట్టి వీటిని ప్రకృతి వికృతులు అని చెప్పి అన్నారు. ఇవి 7, కాబట్టి ఇప్పటివరకు 8 వచ్చాయి. షోడశకస్తు వికార, ఉట్టి వికారాలు అంటే అవి వీటిని పుట్టించవు కానీ అవి పుట్టినవి, అవి 16. అవేమిటంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ 16 వికారాలు. అలాగే న ప్రకృతి న వికృతి, 25వ తత్వం ఒకటి ఉంది. ఇప్పటివరకు 8, 1 మూల ప్రకృతి ప్లస్ 7 మన ప్రకృతి వికృతులు 7, దానిపైన 16 వికారాలు వికృతులు. ఇవన్నీ కలిపితే 1 + 7 + 16 24 వచ్చాయి. దీని పక్కన ఒక తత్వం ఉంది. ఈ తత్వం ఏంటంటే ప్రకృతి కాదు, వికృతి కాదు, అతను పురుషుడు. ఈ పురుషుడు దేన్ని పుట్టించడు, దేనికి పుట్టినవాడు కాదు. అదే గీతలో చెప్పారు, ప్రకృతిం పురుషంచైవ విద్యనాదీ ఉభావపి. ప్రకృతి పురుషుడు ఇద్దరు కూడా అనాథులు, వాళ్ళు ఎవ్వరికీ పుట్టలేదు, దేని నుంచి రాలేదు, వాళ్ళు అనాదిగా ఉన్నారు. అయితే ఏమైందంటే ఈ ప్రకృతి త్రిగుణాత్మకంగా ఉంది. ప్రకృతి త్రిగుణాత్మకంగా ఉంది. ఆ త్రిగుణాలతో పురుషుడు మమేకం అయిపోయాడు. మమేకం తెలుగులో అంటే నిజానికి తదేకం అని చెప్పి అనాలి, సరే తెలుగులో వ్యవహారం వచ్చింది. మమేకం అయిపోయాడు, తదేకం అయిపోయాడు పురుషుడు. తనకి ప్రకృతికి తేడా తెలియట్లేదు. ఆ తేడా తెలుసుకోవడం వల్ల వాడికి మోక్షం వస్తుంది అని చెప్పి అన్నారు. ఇక్కడ సాంఖ్యకారికల్లో వాళ్ళు చెప్పిన చాలా లౌకికమైన ఒక ఉపమానం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ ప్రకృతి వేరు పురుషుడు వేరు అని వివేకం తెలిసి ప్రకృతిని పురుషుడు నిజంగా తెలుసుకున్నాడో ప్రకృతి తనంతట తానే వెళ్ళిపోతుంది అని వాళ్ళు చెప్పారు. దీనికి వాళ్ళు ఇచ్చిన ఉదాహరణ ఏమిటంటే, ఒక స్త్రీమూర్తి మామూలుగా నడుస్తుంది, పరపురుషుడు ఎవడో ఆమెని ఆపకుండా కన్నార్పకుండా చూస్తున్నాడు. అప్పుడు ఆ స్త్రీమూర్తి ఏం చేస్తుంది, ఇక్కడ ఏదో మనకి ఇబ్బందిగా ఉందనుకొని వెళ్ళిపోతుంది. అదేవిధంగా పురుషుడు ఎప్పుడైతే ప్రకృతిని ఉన్నదున్నట్టుగా ఆపకుండా తెలుసుకుంటాడో అప్పటికి ఇంకా మనకి ఇక్కడ ఉండడానికి చోటు లేదు, ఇతని దగ్గర మనకి పెద్ద పని లేదు అనుకొని ప్రకృతి ఆ పురుషుడి దగ్గర నుంచి తనంతట తానే నివర్తిస్తుంది అని అక్కడ ఉపమానం చెప్పారు. అలా లౌకికమైన ఉపమానం. ఎప్పుడైతే ఒక విషయాన్ని తెలుసుకున్నామో, ఆ ప్రకృతి గురించి నిజంగా తెలుసుకున్నామో, మనం ఆ ప్రకృతి నుంచి అప్పుడు బయటపడతాము. అయితే సాంఖ్య సిద్ధాంతంలో ఒకటి ఏమిటంటే, మీరు ఇక్కడ గమనించాలి, పురుషుడు ప్రకృతిని తోసేయట్లేదు, ప్రకృతి పురుషుడిని వదిలిపెడుతోంది. అదొక తేడా ఉంది. ఎందుకంటే ఈ సిద్ధాంతంలో ప్రకృతి స్వతంత్రురాలు. ప్రకృతి తనంతట తానే ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టిస్తోంది, ప్రపంచం మొత్తం కొనసాగిస్తోంది. దీనికి ఉపోద్బలకంగా వాళ్ళు ఒక వేదమంత్రాన్ని చూపిస్తారు. అజామే కాంలోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాన్ జనయంతి గుంసరూపాం అజోహ్యేకో జుషమాణో నిషే తేజ ఆత్యేనాం భుక్తభోగామజో అన్య అన్న వేదమంత్రం ఉంది. మనకి ఇది శ్వేతాశ్వతరంలోనే వస్తుంది, మహానారాయణలో కూడా వస్తుంది. ఈ మంత్రం ఏం చెప్తుంది అంటే, అజాం ఏకాం, ఒక్క పదార్థం ఉంది, ఆమె అజా, దేనికి పుట్టలేదు. ఆమె ఎట్లా ఉంది అంటే, లోహిత శుక్ల కృష్ణం, ఎరుపు తెలుపు నలుపు అనే 3 రంగులు కలిగి ఉంది. బహ్వీం ప్రజాం జనయంతీం సరూపాం, రకరకాల రూపాలుగా చాలా పదార్థాలని సృష్టిస్తోంది. అజోహ్యేక, పుట్టనివాడు ఇంకోడున్నాడు. జుషమాణ అనుషేతే, అట్లా పుట్టనివాడైన పురుషుడు అని చెప్పి అర్థం.
అటువంటి పురుషుడు ఆమెని అంటుపెట్టుకొని ఉంటాడు ఒకడు. జహాత్యేనాం భుక్తభోగా మజోన్య. ఇంకో పురుషుడు, మరొక పురుషుడు ఆమెని ఆ ప్రకృతిలో ఉండే వివిధ వస్తువుల్ని పూర్తిగా అనుభవించి వాటి యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాక జహాతి, ఆ ప్రకృతిని వదిలిపెట్టేస్తున్నాడు అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ వేదవాక్యాన్ని పట్టుకొని ఆ ప్రకృతి అనేది ఒకటి ఉంది, త్రిగుణాత్మకమైన ప్రకృతి ఉంది, ఆ ప్రకృతే మొత్తం ప్రపంచాన్ని సృష్టిస్తోంది. దాన్ని కొంతమంది జీవులు పట్టుకొని ఉంటున్నారు, కొంతమంది జీవులు దాన్ని తెలుసుకొని వదిలేస్తున్నారు అనే ఈ వేదవాక్యాన్ని పెట్టుకొని ఈ సాంఖ్యులు అనేవాళ్ళు ఇటువంటి ఒక ప్రపంచ విభాగాన్ని చెప్పారు. అయితే ఇంతవరకు చెప్పారు, బాగుంది. ఆ వివేకం, ప్రకృతి వేరు పురుషుడు వేరు అనే వివేకం వల్ల మోక్షం కలుగుతుంది, కానీ ఆ వివేకం రావడం ఎలాగా అనే ప్రశ్నకి పెద్దగా ఎక్కువ విచారం చేయలేదు. వేరని తెలుసుకోండి అంతే, అంత అంత మీరు అంత చేస్తే చాలు, అంత చేస్తే గొప్ప అని అక్కడికి వదిలేశారు వాళ్ళు. కాబట్టి సాంఖ్యం ఇక్కడ వరకు ఆగిపోయింది. మీరు గమనించవచ్చు, ఈ 25 పదార్థాలు దేవుడు అనే పదార్థం లేదు. 25 పదార్థాలు జీవుడిని చెప్పారు, పురుషుడైన జీవుడిని చెప్పారు తప్ప దేవుడిని ఎక్కడ చెప్పలేదు. అందుకనే ఈ సాంఖ్యులకి, కపిల దర్శనమైన సాంఖ్యానికి నిరీశ్వర సాంఖ్యము అని పేరు. మనం నిరీశ్వరం అని చెప్పి పెట్టామంటే ఏమిటి అర్థం? శేశ్వరం అయినది ఒకటి ఉంది అని చెప్పి అర్థం. రెండో ప్రపంచ యుద్ధం అని చెప్పి అన్నామంటే ఏమిటి అర్థం? మొదటి ప్రపంచ యుద్ధం ఒకటి ఉంది అని చెప్పి అర్థం. అలాగా కాబట్టి వీళ్ళు నిరీశ్వర సాంఖ్యులు అని చెప్పి అన్నామంటే ఏమిటి? శేశ్వర సాంఖ్యులు వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి అర్థం. వాళ్ళే యోగ దర్శనానికి చెందిన వాళ్ళు. కాబట్టి మనం ఇప్పుడు యోగ దర్శనానికి వచ్చాం.